చిన్న ప్రార్థన చేసుకుని ఈరోజు వాక్యం మనం ధ్యానించుకుందాం. మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, గొప్ప దేవుడా తండ్రి, మీ ఆత్మ ద్వారా, మీ వాక్యం ద్వారా మీరే మాతో మాట్లాడవలసిందిగా, మమ్మలను ముందుకు నడిపించవలసిందిగా యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామంలో మిమ్మల్ని ప్రార్థించి బ్రతిమాలి వేడుకుంటున్నాము. మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ఏమండి, ఈ రోజుకు మన యొక్క వాక్య అంశంగా పబ్లిసిటీ అనేటువంటి అంశాన్ని నేను తీసుకుంటున్నానండి. ఏంటండి? ఏ సిటీ? పబ్లిసిటీ అంటే మనందరికీ తెలుసు, ప్రచారం. ఈ యొక్క పబ్లిసిటీ అనేటువంటి అంశాన్ని గురించి మనం మాట్లాడుకుందాం. బైబిల్ గ్రంథంలో ముందుగా ఒక మాట మనం చదువుకున్నట్లయితే మత్తయి సువార్త 6వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, నీవైతే ధర్మము చేయనప్పుడు నీ ధర్మము రహస్యముగాను నిమిత్తము నీ కుడి చెయ్యి చేయనది నీ ఎడమ చేతికి తెలియక ఉండవలెను. బట్ వెన్ యూ గివ్ టు ద నీడీ, డు నాట్ లెట్ యువర్ లెఫ్ట్ హ్యాండ్ నో వాట్ యువర్ రైట్ హ్యాండ్ ఈస్ డూయింగ్. అంటే సో దట్ యువర్ గివింగ్ మే బీ ఇన్ సీక్రెట్. అంటే నువ్వు చేసేటువంటి ఆ యొక్క సహాయము, నువ్వు చేసేటువంటి ఆ యొక్క ధర్మము, ఒకవేళ అది నీవు రైట్ హ్యాండ్తో నువ్వు సహాయం చేస్తున్నట్లయితే ఆ సహాయాన్ని గురించి నీ యొక్క ఎడమ చేతికి, లెఫ్ట్ హ్యాండ్కి తెలియనివ్వద్దు. ఇక్కడ వాక్య భాగంలో యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నారండి. ఎందుకని ప్రభు ఆ విధంగా చెప్తున్నారు? ఎందుకని దేవుడు చేసేటువంటి సహాయాన్ని ఆ విధంగా బహిరంగపరచదని చెప్తున్నాడు అనంటే, దానికి సమాధానం మనకు రావాలి అనంటే మనము తెలుసుకోవాల్సిన మరొక విషయం ఏంటంటే, ఆ తర్వాత వచనంలోనే ఆ వాక్యం చదువుకుందామండి. అట్లయితే రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. అంటే అండ్ యువర్ ఫాదర్ హూ సీస్ ఇన్ సీక్రెట్ విల్ రివార్డ్ యూ. రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు. ఏమండి, ఒక మనిషి సహాయం చేస్తున్నప్పుడు, లేదా ఏదైనా ఒక ధర్మం, ఒక దానం చేస్తున్నప్పుడు, ఒక సహాయం చేస్తున్నప్పుడు ఆ యొక్క ప్రతిఫలం ఇద్దరి దగ్గర నుంచి ఆశించవచ్చు. ఒకటి ఏంటంటే, తాను చేసేటువంటి ఆ యొక్క సహాయాన్ని బట్టి మనుషుల్ని మెప్పించి ఆ యొక్క మనుషులకు చూపించుకుని ఆ మనుషుల ద్వారా మెప్పు పొందడం. ఏమండి, ఆ యొక్క మనుషులకి దాన్ని బహిరంగపరుస్తూ, దాన్ని చూపిస్తూ ఆ యొక్క ప్రజల దగ్గర నుండి ఆ వ్యక్తికి ప్రతిఫలం, అబ్బా ఎంత బాగా చేశాడండి ఈయన, ఎంత గొప్పగా ఈయన అందరికీ గొప్పగా సహాయం చేస్తున్నాడు అనుకునే విధంగా దాన్ని బహిరంగపరచుకోవడం. రెండవది ఏంటంటే, ప్రజల దగ్గర నుంచి కాదు, దేవుని యొద్ద నుండి ఆ యొక్క ప్రతిఫలాన్ని పొందాలని కోరుకోవడం. దేవుని యొద్ద నుండి ఒక వ్యక్తి ప్రతిఫలం పొందాలని ఆశిస్తే తాను చేసేటువంటి సహాయాన్ని బహిరంగపరచవలసిన అవసరం లేదండి. ఎందుకంటే రహస్యమందు చూచు మన తండ్రి మనం చేసేటువంటి ఆ యొక్క సహాయాన్ని బట్టి మనకి తప్పక ఆయన ప్రతిఫలం దయచేస్తాడు. హల్లెలూయా. ఎందుకంటే మన దేవుడు బైబిల్ గ్రంథంలో ఉంది. ఒకానొక సమయంలో బైబిల్లో మనం గమనించినట్లయితే ప్రవక్త అయినటువంటి సమూయేలు రాజును నిర్ణయించడానికి యోషయి అనేటువంటి ఒక వ్యక్తి ఇంటికి వెళ్తాడండి. తనకి చాలామంది కుమారులు ఉంటారు. ఏమండి, అనేక కుమారులు ఉంటారు. ఆ యొక్క అనేక కుమారుల్లో మొదటి కుమారుని చూస్తాడు. ఆ ఒడ్డు పొడుగు చాలా అందంగా ఉంటాడు. చూసి ఈయనేనేమో రాజు అని అనుకుంటే దేవుడు అంటాడు, ఇతను కాదు. రెండో కుమారుడు వస్తాడు. రెండో కుమారుడు చాలా అందంగా పొడుగ్గా తెల్లగా ఉంటాడు, ఇతను కాదు. ఇలాగా సమూయేలు ఎవరినైతే చూసి ఇతనే రాజేమో అని అనుకుంటాడో వాళ్ళందరినీ దేవుడు పక్కన పెట్టేస్తాడు. అయ్యా, మీ పిల్లలు ఎంతమంది అని ఇంకెవరు లేరా అంటే, ఉన్నాడండి ఒక కడసారోడు, ఆ గొర్రెలు మేపుకుంటాడనంటే, ఆ అబ్బాయిని మీరు పిలిపించండి, అప్పటి వరకు మనం ఎదురు చూద్దామని చెప్పి దావీదు వచ్చేంత వరకు కూడా సమూయేలు ఆయన ప్రవక్త ఆయన ఎదురు చూస్తాడండి. ఎప్పుడైతే దావీదు అక్కడికి ఎంటర్ అవుతాడో వెంటనే దేవుడు మాట్లాడతాడు, ఇదిగో ఇతడే కాబోయేటువంటి రాజు అని. అప్పుడు ప్రభు అంటారు, మనుషులు చూచే వాటిని నేను చూడను, మనుషులు లక్ష్య పెట్టు వాటిని నేను లక్ష్య పెట్టను, నేను హృదయమును అంతరంగమును పరిశీలించే దేవుణ్ణి అని అక్కడ ఒక మాట ఉంటుందండి. నిజంగా ఈరోజు మనం చేసేటువంటి ఒక దానం అవ్వచ్చు, ఒక సహాయం అవ్వచ్చు, అది ఏదైనప్పటికీ కూడా మన ముందు ఒక బోర ఊదించుకుంటూ దాన్ని బహిరంగపరుస్తూ అందరికీ తెలిసే విధంగా
గొప్పగా అడ్వర్టైజ్మెంట్ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అది బాగా ఎక్కువైపోయింది. అవునా కాదా అండి? 10 రూపాయలు సహాయం చేస్తే 100 రూపాయలు హడావుడి కనిపిస్తుంది అక్కడ. ఆ యొక్క సహాయం కంటే కూడా ఆ సహాయాన్ని చూపించుకోవడం కోసం వారి ప్రయాస పాపం ఎక్కువైపోతుందండి. బైబిల్ గ్రంథంలో కూడా ఆ పరిసయ్యులు, ఆ శాస్త్రులు వారు చేస్తున్నటువంటి ఆ యొక్క పనులను ప్రభు ఖండించారు. ఆ వాక్యం మనం చూసినట్లయితే 2వ వచనంలో, కావున నీవు ధర్మము చేయనప్పుడు మనుష్యుల వలన ఘనత నొందవలనని వేషధారులు సమాజ మందిరములలోనూ వీధులలోనూ చేయులాగన నీ ముందర బోర ఊదింపవద్దు. అయ్యా, నీవు మనుష్యుల వల్ల ఘనత పొందాలనే ఉద్దేశంతో నువ్వు చేసేటువంటి ఆ యొక్క సహాయానికి ముందు బోర ఊదించుకోగయ్యా అని చెప్పి ఆయన చెప్తున్నాడండి. మరి అప్పట్లో అయితే ఈ యొక్క ఫేస్బుక్, యూట్యూబ్, సోషల్ మీడియా ఏమీ లేవు కాబట్టి ఎదర బోర్లు ఊదించేవారు అనమాట, అందరికీ తెలిసేలాగా. ఇప్పుడు మనం బోర్లు ఉదక్కల్లా డైరెక్ట్గా ఒక వీడియో తీసి అప్లోడ్ చేసేస్తే వెంటనే అది అనేక మందికి వెళ్ళిపోతుంది. అబ్బా, ఎంత గొప్పగా చేసాడు ఈయన అని చెప్పి అందరూ కూడా అనుకునే పరిస్థితి అండి. నిజంగా అలా ఉన్నట్లయితే మనం దేవుని దగ్గర నుంచి ప్రతిఫలాన్ని ఆశించచ్చా? దేవుడు మనకు ప్రతిఫలం ఇస్తాడా అని అంటే, ఇప్పుడే మనం వాక్యంలో చూసాం, నీవు నీ కుడి చేతితో చేసేటువంటి సహాయాన్ని నీ ఎడమ చేతికి తెలియనివ్వకు. అప్పుడు దేవుడు ఎప్పుడైతే మనం చేసేటువంటి ఆ యొక్క క్రియలు దేవుడు చూస్తాడో ఆయన తప్పకుండా మనకి సహాయం అందిస్తాడు, ప్రతిఫలం దేవుడే ఇస్తాడండి. హల్లెలూయా. మరి నా జీవితంలో జరిగినటువంటి ఒక ఎక్స్పీరియన్స్ మీకు చెప్తాను. అదేంటంటే, నేను రక్షణలోకి వచ్చిన తర్వాత, అంటే బాప్తీసం తీసుకోకముందే చాలా సంఘాలకు వెళ్ళాను. అందులో ఒక సంఘానికి నేను వెళ్ళినప్పుడు అప్పుడు కొంచెం చిన్న వయసు అండి. అయితే నా హృదయంలో ఒక భారం ఉండేది. అదేంటంటే, అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క సంఘస్థులకి యేసుక్రీస్తు ప్రభు చెప్పినటువంటి ఆ యొక్క క్రొత్త నిబంధన గ్రంథంలో ఆయన ఇచ్చినటువంటి కొన్ని ఆజ్ఞలు ఉంటాయి. సువార్తల్లో, మత్తయి సువార్త, లూకా సువార్త, మార్కెట్లో కొన్ని ఆజ్ఞలు ఉంటాయి. వాటన్నిటినీ కూడా చక్కగా ఒక పేపర్లో పెట్టి ప్రింట్ తీసి అందరికీ డిస్ట్రిబ్యూట్ చేద్దామని చెప్పి నాకు అనిపించింది అనమాట. అనిపిస్తే ఫస్ట్ ఒక పేపర్ తయారు చేశాను. అందులో యేసుక్రీస్తు ప్రభు న్యూ టెస్ట్మెంట్లో ప్రభు చెప్పినటువంటి ఆ యొక్క ఆజ్ఞలన్నీ కూడా పెట్టి ఆ పాస్టర్ గారి దగ్గరికి తీసుకెళ్ళాను. పాస్టర్ గారి దగ్గరికి తీసుకెళ్తే ఆయన చెప్పాను, ఏమండి ఈ విధంగా అందరికీ ఇస్తే బాగుంటుంది కదా, మరి అందరూ చదువుకున్న వారు లేకపోయి ఉండొచ్చు, లేదా అవగాహన బైబిల్ పట్ల అంత అవగాహన లేకపోయి ఉండొచ్చు, ఒకవేళ ఇది ఉంటే ఈ రిఫరెన్స్ బట్టి వాళ్ళు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది కదా అని అంటే, కనీసం ఆ పేపరు చూడలేదు, అందులో ఏముందో చూడలేదు. ఆయన అడిగింది ఏంటంటే, ఈ పేపర్ పైన మన సంఘం పేరు, ఫోన్ నెంబరు, అడ్రస్సు, పలానా ఇవన్నీ రావాలని చెప్పారండి. తప్పులేదు, కానీ అసలు ఒక యవ్వనస్తుడు ఆయన దగ్గరికి వెళ్ళి ఈ విధంగా చేస్తున్నాను, ఈ విధంగా చేయాలనుకుంటున్నానంటే ఆయన ఏం చేయాలండి? ఫస్ట్ ఆ పేపర్ తీసుకుని అసలు ఆయన ఏం తయారు చేశాడు, ఏ విధంగా ఇవ్వాలనుకుంటున్నాడు, వాట్ ఈజ్ హిజ్ ఒపీనియన్ అని ముందు తెలుసుకోవాలి. బట్ అవన్నీ పక్కన పెట్టి ఏ రకంగా నేను పబ్లిసిటీ చేసుకోవాలి, ఏ రకంగా ఈ ఇన్ఫర్మేషన్ పైన నా లోగో వేసుకోవాలి అని ఆలోచనతో ఆ విధంగా ఆయన చెప్పాడండి. ఆ తర్వాత నేను ఏం చేశానంటే, నాకు తెలిసిన ఒక ఆయన బాగా పరిచయం, ఆయన దగ్గరికి వెళ్ళి చూపించాను. ఆయన కూడా దేవుని సేవ చేస్తున్నారు, చక్కగా దేవుని గురించి చెప్తూ ఉంటారు. ఆయన దగ్గరికి వెళ్తే ఆయన ఆ పేపర్ అంతా చూసి మొత్తానికి అన్ని చెక్ చేసి, ఇందులో రెండు మిస్టేక్స్ ఉన్నాయమ్మా, వాటిని కరెక్ట్ చేసుకుని మీరు ఇవ్వండి అని చెప్పి ఆయన చెప్పారండి. ఈ విధంగా ఇప్పుడున్నటువంటి ఈ యొక్క పరిస్థితుల్లో వాస్తవానికి మనం చేయవలసినటువంటి పనిని పక్కన పెట్టి లేదా పక్కకు వెళ్ళిపోయే విధంగా ఈ యొక్క పబ్లిసిటీ, ఈ యొక్క హడావిడి అంతా ఎక్కువైపోయిందండి. ప్రతి దానికి కూడా ఒక ట్యాగ్ లైన్ పెట్టుకోవడం, ప్రతి దాన్ని కూడా పబ్లిసిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో చేయడం ఎక్కువైపోయింది. మీరు గమనిస్తే ఏదో చేసేస్తున్నాం, ఏదో జరిగిపోయింది అన్నట్టుగా అందరూ కూడా ప్రచారాలు చేస్తూ ఉంటారు. మరొక రకం పబ్లిసిటీ ఏంటంటేనండి, నిజంగా కూడా ఇప్పుడు మనం గమనించినట్లయితే కొన్ని చోట్ల కొన్ని సంఘాల్లో మనం గమనిస్తే, ఇక్కడికి వస్తే మీకు ఏదో అద్భుతం జరిగిపోతుంది, ఇక్కడికి వస్తే ఏదో దేవుడు ఆశ్చర్యకార్యం చేసేస్తాడు, అదిగో చేసేస్తున్నాడని చెప్పి వాళ్ళే కొన్ని వీడియోలు పెడుతూ ఉంటారు, వీడియోలు చూపిస్తూ ఉంటారండి. ఏమండి, వారందరి గురించి నిజంగా అది చూసేవారికి నేను చెప్పేది ఏంటంటే, దయచేసి అలాంటివి నమ్మద్దు. ఎందుకంటే ప్రపంచంలో ఉన్నటువంటి ఏ సంఘంలోనైనా ఏ విశ్వాసైనా ఆరాధించేది యేసుక్రీస్తు ప్రభువునే, ఆరాధించేది పరమ తండ్రినే.
కాబట్టి అక్కడికి వెళ్ళిపోతే అద్భుతం జరుగుతుంది, ఇక్కడికి వెళ్ళిపోతే ఏదో ఆశ్చర్యం జరిగిపోతుంది అనేటువంటి మాటలు మాత్రం దయచేసి నమ్మకండి. ఎందుకంటే ఒక మనిషి వల్ల అద్భుతం జరగదు, అది దేవుని వల్ల జరిగేటువంటి కార్యము. హల్లెలూయా. ఒక మనిషి ద్వారా ఏ కార్యం జరగదండి. మనిషి ఏ పాటి వాడండి, మనిషి ఒట్టివాడు. ఆ మనిషి ద్వారా కార్యం జరిగించగలిగేది మన దేవుడు. హల్లెలూయా. నిజంగా దేవుడు మన జీవితాల్లో ఒక అద్భుతం చేయాలనుకుంటే మనం ఎక్కడున్నా, ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా దేవుడు కార్యం చేయగలడు. దానికి కావాల్సింది విశ్వాసం, నమ్మకం. దేవుని పట్ల మనకి ఆ నమ్మకం ఉండాలి. అంతేగాని అక్కడికి వెళ్తే ఏదో జరిగిపోతుంది, ఇక్కడికి వెళ్తే ఏదో ఆశ్చర్యం జరిగిపోతుంది అనేటువంటి మాటలు మాత్రం నమ్మద్దు. ఎందుకంటే ఇటీవల కాలంలో ఈ యొక్క పబ్లిసిటీ అనే పేరుతో ఇవన్నిటిని కూడా ప్రచారం చేస్తూ ప్రజలను మోసం చేసేటువంటి ఆ యొక్క కార్యక్రమాలు జరుగుతున్నాయండి. అనేక మంది మోసపోవడం కూడా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుడు వాక్యంలో చెప్తున్నాడు, ఎవరైతే ఈ యొక్క మోసం చేసేవారు ఉన్నారో వాళ్ళందరూ కూడా గొర్రె చర్మం కప్పుకున్నటువంటి తోడేళ్ల వలె వారు అనేక మందిని మోసపరుస్తూ ఉన్నారు, అనేక మందిని తప్పుడు మార్గాల్లో వారు నడిపిస్తున్నారు అని చెప్పి ఆనాడు యేసుక్రీస్తు ప్రభు ఆ యొక్క పరిసయ్యులు శాస్త్రుల ఉదాహరణతో ఆయన చెప్తూ వచ్చారండి. కాబట్టి నిజంగా మన జీవితంలో మనకి ఏదైనా సందేహం ఉంటే ముందుగా మనం చేయవలసింది ప్రార్థన, ఆ తర్వాత మనం పరిశీలించాల్సింది దేవుని వాక్యం. ఎప్పుడైతే మనం ప్రార్థనాపూర్వకంగా దేవుని అడుగుతామో, ఎప్పుడైతే మనకున్నటువంటి సందేహాల దృష్ట్యా, మనకున్నటువంటి సమస్యల దృష్ట్యా మనం దేవుని ప్రార్థన చేసి వాక్యం మనం ధ్యానిస్తామో చక్కగా మనతో దేవుడు మాట్లాడతాడండి. ఎక్కడికో వెళ్ళిపోకర్లేదు, మన ఇంట్లో మనం మోకరించి దేవుణ్ణి ప్రార్థించగలిగితే చాలు, మనతో దేవుడు మాట్లాడతాడు. హల్లెలూయా. అనేక సార్లు నేను వ్యక్తిగతంగా ప్రార్థన చేస్తున్నప్పుడు, మోకరించి దేవుణ్ణి అడుగుతున్నప్పుడు, దేవుని వాక్యం ధ్యానిస్తున్నప్పుడు అనేక సార్లు నాతో దేవుడు మాట్లాడాడు, అనేక సార్లు నాకు దేవుడు సహాయం చేశాడు. కాబట్టి మనం ఎక్కడున్నప్పటికీ, మనం ఏమై ఉన్నప్పటికీ మనం యథార్థంగా జీవించగలిగితే, దేవుని కొరకు నమ్మకంగా మనం జీవించగలిగితే తప్పక మనతో దేవుడు మాట్లాడతాడు. రెండవది, మనం చేసేటువంటి సహాయం విషయంలో అది ఎంత సీక్రెట్గా ఉంటే, అది ఎంత రహస్యం ఉంటే అంత ప్రతిఫలం మనం దేవుడి దగ్గర నుంచి పొందుకోగలుగుతామండి. ఎందుకంటే వాక్యంలో ఉంది కదా, ఎవరైతే తమను తాము తగ్గించుకుంటారో వారు హెచ్చింపబడతారు, ఎవరైతే తాము హెచ్చించుకుంటారో వారు తగ్గించబడతారండి. ఇది ప్రభు చెబుతున్నటువంటి మాట. కాబట్టి ఇక్కడ మరో సందేహం రావచ్చు, ఏమంటే అలాంటప్పుడు అసలు మేము సంఘానికే వెళ్ళక్కర్లేదు కదా, చర్చికే వెళ్ళక్కర్లేదు కదా అంటే నా ఉద్దేశం అది కాదు. చర్చికి ఒక వ్యక్తి, ఒక విశ్వాసి ఎందుకు వెళ్ళాలి అని అంటే, మొట్టమొదట వాక్యం నేర్చుకోవడానికి వెళ్ళాలి. రెండవది, సహవాసంలో ఏ రీతిగా మెలగాలో తెలుసుకోవడం కోసం వెళ్ళాలి. ఒకరి భారాలను ఒకరు పంచుకోవడం కోసం, ఒకరి సంతోషాలను ఒకరు పంచుకోవడం కోసం, ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి ఏ విధంగా ఉండాలో, ఒకరి కోసం ఏ విధంగా ఒకరు ప్రార్థన చేయాలో అనేటువంటి భారం తెలుసుకోవడం కోసం ఒక వ్యక్తి ఒక సంఘంలో, ఒక సహవాసంలో ఉండడం ఎంతో అవసరమండి. ఎందుకంటే ఆ యొక్క సంఘంలో, ఆ యొక్క విశ్వాసుల మధ్య మనం ప్రార్థన చేస్తున్నప్పుడు మనం వెలిగించబడిన వారమై విశ్వాసంలో మనం బలపడతాం. దాని కొరకు మనం సంఘానికి వెళ్ళాలి, దాని కొరకు మనం చర్చికి వెళ్ళాలి, దేవుని వాక్యంలో ఎదగడం కోసం మనం వెళ్ళాలి. అంతే తప్ప ఏదో అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు జరుగుతాయని మాత్రం దయచేసి సంఘాలకు వెళ్ళకండి. ఎందుకంటే అద్భుతాలు జరిగేది దేవుని ద్వారా, మనిషి ద్వారా కాదు. ఒక వాక్యం మనం చదువుకుందామండి. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 25వ వచనం మనం చదువుకున్నట్లయితే, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 25వ వచనం అండి. కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడుట మానక ఒకనికొకడు హెచ్చరించుచు, ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయుచు, ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకనినొకడు పురుకొల్పవలనని ఆలోచింతము. మరి కొందరు అనుకునుచున్నట్లుగా సమాజముగా కూడుట మీరు మానకండి. ఒకరి కొరకు ఒకరు ప్రార్థించడానికి, విశ్వాసులు ఎదగడానికి ఆ యొక్క చర్చ్, ఆ యొక్క మందిరం అద్భుతమైనటువంటి స్థలం అండి. దేవుణ్ణి ఆరాధించుటకు అది ఎంతో శ్రేష్టమైనటువంటి సమయం ఆ యొక్క స్థలం. కాబట్టి మన జీవితంలో ఈ లోకానుసారంగా మనం అనేకమైన విషయాలు మనం చూస్తూ ఉంటాం. అందులో
ఈ యొక్క ప్రచారాలు, ఈ యొక్క అబద్ధ ప్రచారాలు, ఈ యొక్క అనవసరమైన పబ్లిసిటీ జోలికి, అనవసరమైనటువంటి ఆ యొక్క ప్రచారాన్ని మనం నమ్మి మనం మోసపోకుండానట్లు దేవుడు ఆయన వాక్యం ద్వారా చెబుతున్నాడు. కాబట్టి మన జీవితంలో ఏ నిర్ణయం తీసుకోవాలనుకున్నప్పటికీ కూడా అది దేవుని ఆత్మ సహాయం ద్వారా, దేవుని వాక్య సహాయం ద్వారా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎవరో చెప్పారని, ఎవరో ఏదో అన్నారని మాత్రం ఆ మాట మనం నమ్మకుండా, ఆ యొక్క ఫాల్స్, ఆ యొక్క ప్రచారాలు మనం వెళ్లకుండా దేవుడు మనందరినీ కూడా కాపాడి సంరక్షించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, గొప్ప దేవుడా తండ్రి, విత్తబడినటువంటి ఈ వాక్యము మా హృదయాల్లో నాటబడి ఫలింపజేయుటకు సహాయం దయచేయండి. ఇదిగో నాయన తండ్రి, మీరు మాతో మాట్లాడినటువంటి ప్రతి మాట నాయన ప్రభువా, మరి మేము ఒకవేళ ఎవరికైనా సహాయం చేసినప్పుడు ఆ యొక్క సహాయము రహస్యంగా ఉండాలని మీ వాక్యం సెలవిస్తుంది. అదేవిధంగా అనవసరమైనటువంటి ఆ యొక్క పబ్లిసిటీకి మేము వెళ్ళకుండానట్లు ప్రభువా తండ్రి, మీరే మమ్మల్ని సంరక్షించి కాపాడవలసిందిగా, మాకు జ్ఞానం ఇచ్చి మమ్మల్ని నడిపించవలసిందిగా నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో మిమ్మల్ని ప్రార్థించి ప్రతిమాలి వేడుకుంటున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.